మనం ఇవాళ సర్వపిండి చేస్తున్నాం, అది కూడా అమెరికా బాతకాని ట్విస్ట్ తోని. లాస్ట్ దాకా చూడుండ్రి, ఒక టెక్నిక్ చూపిస్తా, 3 ఫింగర్ రూల్. సర్వపిండిని ఎవరైనా ఈజీగా లటాంచుకోవడం ఎట్లనో చూపిస్తా. కానీ ఈసారి మనం సాదా సర్వపిండినో సొరకాయ సర్వపిండినో చేస్తలేము, మనం చేసేది బీరకాయ సర్వపిండి. ముందుగాలనైతే బీరకాయని మంచిగా తురుముకోండి, దాంట్లో సాల్ట్ వేసి కొద్దిసేపు పక్కన పెట్టిననుకో మొత్తం వాటర్ తేలుకుంటది. ఆ వాటర్ ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి, ఆసాన్ అవుతుంది. ఇక అందులో పచ్చిమిరపకాయలు, నువ్వులు, పల్లీలు, ఉల్లిగడ్డ, ఉప్పు, కారం, దంచుకున్న ధనియాలు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోండి. అప్పుడప్పుడు నాకి చూసిండ్రు అనుకో మీకు టేస్ట్ సమజైపోతుంది. ఇక బియ్యం పిండి అందాజాగా వేసేసుకొని నేను చూపించిన కన్సిస్టెన్సీలో వేసేసుకోండి అనమాట. మనం కడాయిలో కాకుండా పెంక మీద చేద్దాం ఈసారి. చేయి నిండా పిండి తీసుకోండి, పెంక మీద పెట్టుండ్రి. మన చేయికున్న 3 ఫింగర్స్ కి ఆయిల్ పెట్టుకోండి, ఇట్లా డాబ్ 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 చేస్తా ఉండాలి. బియ్యం పిండి కాబట్టి అప్పుడప్పుడు మధ్యలో ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటది. జర ఫస్ట్ టైం గిట్ట చేస్తే జర ఫ్రస్ట్రేట్ అవుతారేమో. అట్లా గిట్టి ఇరుగుతుంది అంటే పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి మళ్ళీ ట్రై చేయండి. పిండి జర నానాలి కలిపిన తర్వాత. దానికి గిట్ట టైం సరిపోలేదు అనుకో ఇరుగుతా ఉంటది. ఇట్లనే పిండిలో జీరా అయ్యుండ్రి, మర్చిపోయిన చెప్పుడు. ఇష్టమున్నోళ్ళు కందిపప్పు కూడా వేయొచ్చు. ఇంకేం కడక్ బీరకాయ సర్వపిండి రెడీ అయిపోయింది. సమజ్ అవుతుంది కదా. సరే మరి ఉంటాం అలా.